హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జేఎస్ఎం స్టడీ సర్కిల్. సో తమ్నెల్ చూసే ఉంటారు కదా, మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది టాపిక్ దేని గురించో. సో ప్రెసిడెంట్ గురించి ఒక 30 మినిట్స్లో మనం ప్రెసిడెంట్ టాపిక్ని నేర్చుకుందాం. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. గ్యారంటీగా ఒక 2 మార్క్స్ అనేవి మనకి ఎగ్జామ్లో యాడ్ అవుతాయి. సో ఈ టాపిక్ నేర్చుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పండి. ఒక నలుగురికి మీరు షేర్ చేయండి, ఆ నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేస్తారు, ఆ నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేస్తారు. సో మన ఛానల్ గ్రో అవుతుంది, మాకు హెల్ప్ అవుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీ నుంచి ప్రెసిడెంట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ప్రెసిడెంట్ గురించి మనకి ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 78 వరకు మెన్షన్ చేసింది. ఆర్టికల్ 52 టు ఆర్టికల్ 78. ఇది ఏ పార్ట్లో ఉందంటే పార్ట్ 5. ఓకేనా. పార్ట్ 5లో ప్రెసిడెంట్ కాకుండా ఇంకెవరి గురించి ఉందంటే ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ ఏ గవర్నమెంట్ కింద వర్క్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం గురించి పార్ట్ 5లో మెన్షన్ చేసింది. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ యొక్క ఆర్టికల్స్ 52 నుంచి స్టార్ట్ అవుతాయని డిస్కస్ చేసాం. ఆర్టికల్ 52 వచ్చేసరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ప్రెసిడెంట్ అనే ఒక పొజిషన్ ఉంది, లేదంటే ఒక పర్సన్ ఉన్నారని ఆర్టికల్ 52 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అలానే ప్రెసిడెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఈ టేబుల్లో చూద్దాం. ప్రెసిడెంట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలా కాదు. ఇదేంటంటే ఇండియా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇండియాకి ప్రెసిడెంట్ హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటారని. ఓకేనా. ఇండియాకి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్ అని దీని అర్థం. అలానే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్కి హెడ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్. ఇది చాలాసార్లు ప్రీవియస్గా వచ్చిన బిట్ అండి. మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం క్లారిటీగా చూసుకోవాలి. ఇండియాకి ఎవరు హెడ్ అంటే ప్రెసిడెంట్, గవర్నమెంట్కి ఎవరు హెడ్ అంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. సెకండ్ వచ్చేసరికి హీ ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన పాయింటే. తర్వాత హీ యాక్ట్ యాజ్ ది సింబల్ ఆఫ్ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ది నేషన్. మన ఇండియాలో ఉన్న యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి సింబల్ ఎవరంటే ప్రెసిడెంట్ అనమాట. అలానే హీ ఈజ్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఆల్ ఇండియా సర్వీసెస్ మనకి 3 ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఈ మూడింటికి సుప్రీం కమాండర్గా ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు. ఓకేనా. తర్వాత ఈ ప్రెసిడెంట్ని ఎలా ఎలెక్ట్ చేసుకుంటాం మనం, ప్రాసెస్ ఏంటంటే ఆర్టికల్ 54లో మెన్షన్ చేసింది. ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని ఎలక్టోరల్ కాలేజ్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. ఎవరైతే పార్లమెంట్లో ఎలెక్ట్ అయిన మెంబర్స్ ఉంటారో, పార్లమెంట్ అంటే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, అలానే స్టేట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఉంటారు కదా ఎలెక్ట్ అయిన వాళ్ళు, అలానే యూటీస్ నుంచి కూడా ఎమ్మెల్యేస్, ఎవరైతే మనం ఎలెక్ట్ చేసుకుంటామో డైరెక్ట్గా పీపుల్ చేత ఎవరైతే ఎలెక్ట్ చేయబడతారో వాళ్ళందరూ ఈ ఎలక్టోరల్ కాలేజ్లో మెంబర్స్గా ఉండి ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఇండియాలో మొత్తం ఎన్ని యూటీస్ ఉన్నాయంటే 8 ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఓన్లీ 2నే మనకు కనబడుతున్నాయి. అది ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఈ 2 యూటీస్ నుంచి మాత్రమే రిప్రజెంటేటివ్స్ ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. మరి మనకి డౌట్ రావచ్చు కదా, మిగిలిన ప్లేసెస్ నుంచి ఎందుకు లేరు అని అంటే అక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి లేవు. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి రిప్రజెంటేషన్ లేదు. తర్వాత ప్రెసిడెంట్ని ఏ ప్రాసెస్ ద్వారా ఎలెక్ట్ చేసుకుంటామంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇదేంటి ఇంత పెద్దగా ఉందని ఏం భయపడద్దండి. ఇదేంటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎంతమంది అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ 1, 2, 3, 4 అలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ చేసినప్పుడు ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళని మనం ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ హైయెస్ట్ రాలేదు, ఇంకా ఏదన్నా కొంచెం డిఫికల్టీస్ ఉందనుకో దాంట్లో మళ్ళీ ఏం చేస్తారంటే దాంట్లో ప్రిఫరెన్సెస్ ఇస్తారు. 1, 2, 3, 4 అలా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎన్ని ఓట్స్ వేసాం మనం, సింగిల్ ఓటే, కానీ ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాం. ఓకేనా. తర్వాత ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఎవరు సాల్వ్ చేస్తారంటే సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టు ఏదైతే డెసిషన్ ఇచ్చిందో అది ఫైనల్. ఓకేనా. తర్వాత
క్వాలిఫికేషన్స్ అండ్ ఓత్. ఫస్ట్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఇప్పుడు ప్రెసిడెంట్గా ఒక పర్సన్ కంటెస్ట్ చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే హీ మస్ట్ బీ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలానే ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఇంకా క్వాలిఫైడ్ మెంబర్ ఆఫ్ లోక్సభ. ఏ హౌస్ నుంచి ప్రెసిడెంట్ మనకు ఎలెక్ట్ చేస్తారంటే లోక్సభ నుంచి. అలానే హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో గవర్నమెంట్ జాబ్ అనమాట. అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. ఏ సోర్స్ నుంచి కూడా ఆయనకి మనీ అనేది రాకూడదు, అంటే జాబ్ అనేది చేయకూడదు అనమాట. ఇవి క్వాలిఫికేషన్స్ దేనికి, ప్రెసిడెంట్కి. ఒకవేళ ఆయన కంటెస్ట్ చేసిన దాంట్లో ఒకవేళ ఆయన విన్ అయ్యారనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ అవుతారు కదా. సో ప్రెసిడెంట్కి ఆ పొజిషన్కి వెళ్ళే ముందు ఓత్ అనేది, ప్రమాణ స్వీకారం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ప్రెసిడెంట్కి ఓత్ ఎవరు చెప్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఒకవేళ చీఫ్ జస్టిస్ అవైలబుల్గా లేరు, అప్పుడు ఎవరు వస్తారు అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళు ఆర్టికల్ 60 ప్రకారం ప్రెసిడెంట్కి ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత ప్రెసిడెంట్ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఉంటాయి కదా, అవన్నిటిని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్గా చాలా టైమ్స్ వచ్చిందనమాట ఈ క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు ప్రెసిడెంట్కి కొన్ని అడ్వాంటేజెస్ లేదంటే కొన్ని ఇమ్యూనిటీ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ పొజిషన్లో ఉన్నప్పుడు. అవేంటంటే ప్రెసిడెంట్ ఆయన టర్మ్లో ఉన్నప్పుడు ఏ క్రిమినల్ కేసుని ఆయన మీద ఫైల్ చేయకూడదు. అలానే సివిల్ కేసెస్ కూడా ఆయన మీద పెట్టడానికి లేదు. చీటింగ్ కేసెస్ అట్లాంటివి కూడా పెట్టకూడదు అనమాట. అయితే ఒకవేళ ఇది ఏదన్నా చీటింగ్ కేసెస్ వాటిల్లో ఏదన్నా ఉందంటే 2 months ప్రియర్ నోటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే 2 months ముందే వాళ్ళకి మీ మీద ఈ యాక్షన్ తీసుకుంటాము, లేదంటే ఇలా కేసు ఫైల్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. క్రిమినల్ కేసులో ఒకవేళ వాళ్ళు చేసినా కూడా దీని మీద యాక్షన్ అనేది తీసుకోరు, ఎప్పుడు ప్రెసిడెంట్ ఆయన టర్మ్లో ఉన్నప్పుడు. తర్వాత ఇంపీచ్మెంట్ ప్రాసెస్. ఇంపీచ్మెంట్ ఏంటంటే ఆయన్ని అంటే ప్రెసిడెంట్ని ఆ పొజిషన్ నుంచి తీసేసే ప్రాసెస్ని ఇంపీచ్మెంట్ అంటాం అనమాట. మనం జాబ్కి రిజైన్ ఇవ్వాలంటే రెసిగ్నేషన్ ప్రాసెస్ అలానో ప్రెసిడెంట్ని ఆ పొజిషన్ నుంచి రిమూవ్ చేయడానికి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది అలా. ఇది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసిందంటే ఆర్టికల్ 61. ఆర్టికల్ 61లో ఏముందంటే ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి ఆ పర్సన్ని తీసేయాలంటే వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది జరిగి ఉండాలి. అంటే ప్రెసిడెంట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే పని చేసి ఉండాలి. కానీ ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదనమాట. ఓకేనా. అలానే ఏ పర్సన్ కూడా ఇప్పటి వరకు ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ అవ్వలేదు. అంటే వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అనుకున్నాం కదా, ఇది అంటే కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైన పనులు చేయడం అనమాట. దీనికి క్లియర్గా డెఫినేషన్ అనేది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. అలానే ఏ పర్సన్ కూడా ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఇండియాలో ప్రెసిడెంట్గా ఒక పర్సన్ ఎన్ని టైమ్స్ కంటెస్ట్ చేయొచ్చు, లేదంటే ఆ పదవిని ఎన్నిసార్లు చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఎన్నిసార్లు అయినా ఎలెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ దాంట్లో కంటిన్యూ అవ్వచ్చు అనమాట. కానీ ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కువ సార్లు ప్రెసిడెంట్గా చేసింది ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన ఓన్లీ 2 times చేశారనమాట. మిగిలిన వాళ్ళందరూ ఓన్లీ 1 time. అలానే ఎవరైనా ఈ ప్రెసిడెంట్ టర్మ్లో ఉన్నప్పుడు చనిపోయారా అంటే 2 persons చనిపోయారు. అంటే 2 presidents చనిపోయారనమాట వాళ్ళ టైం ఉండగానే. వాళ్ళు A to Z అని చిన్న కీవర్డ్ పెట్టుకున్నాం అనమాట. ఏ అంటే అలీ అహ్మద్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. అలానే జెడ్ అంటే జాకీర్ హుస్సేన్ గారు. వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్ టర్మ్లో ఉండగానే, అంటే వాళ్ళ టైం ఇంకా ఉండగానే మధ్యలో చనిపోయారనమాట వీళ్ళిద్దరు. ఓకేనా. ఇవి కూడా ప్రీవియస్గా అడుగుతున్నారు రీసెంట్ ఎగ్జామ్స్లో, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలానే ప్రెసిడెంట్ పొజిషన్ ఎప్పుడైనా వేకెంట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవరు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ అని మనందరికీ తెలుసు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ చైర్ కూడా ఖాళీగా ఉంటే అప్పుడు ఎవరు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చే వరకు. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ప్రీవియస్గా జరిగిందా అంటే జరిగింది.
ఎప్పుడు ఇందాక జాకీర్ హుస్సేన్ గారు చనిపోయారని చెప్పుకున్నాం కదా. జాకీర్ హుస్సేన్ గారు చనిపోయినప్పుడు వివి గిరి ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. ఈయన ఏం చేశారంటే ఈ పొజిషన్కి రిజైన్ ఇచ్చేసి ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ చైర్ ఖాళీగా ఉంది, అలానే వైస్ ప్రెసిడెంట్ చైర్ కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అప్పుడు వర్క్ చేసిన జస్టిస్ హిదయతుల్లా గారు ఏం చేశారంటే ఈయన ప్రెసిడెంట్గా యాక్ట్ చేశారనమాట. ఈ 3 పేర్లు చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.